సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వం మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో నిరవధిక దీక్ష తప్పదని కవిత అల్టిమేటం ఇచ్చారు. దశాబ్దాలుగా సింగరేణి గనుల్లో పనిచేసి సమాజానికి వెలుగునిచ్చే కార్మికులకు తమ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చుకునే హక్కు ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం ఒకసారి మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే సరిపోదని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని క్లియర్ అయ్యే వరకు నెలకు 2 సార్లు బోర్డు నిర్వహించాలని స్పష్టం చేశారు. అంతేకాక బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సమస్యలపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, పేర్క్స్ పై ఐటీ రద్దు చేయాలని ఆమె కోరారు. అవినీతికి తావు లేకుండా కార్మికుల ప్రయోజనాలు లక్ష్యంగా ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కవిత హెచ్చరించారు. సింగరేణిలో ఏం జరగబోతుంది, కార్మికుల గొంతుగా కవిత చేస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. జై తెలంగాణ. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. సింగరేణి కార్మికులకు హక్కుగా మనకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా మెడికల్ బోర్డు అనేటటువంటిది రెగ్యులర్గా ప్రతి నెల పెట్టాలి. ఏ ఒక్క సింగరేణి గని కార్మికుడైనా సరే ఆయన ఎముకలు వంకరబోయేంత వరకు ఈ సమాజానికి సేవ చేస్తాడు. కాబట్టి ఒకవేళ ఆయన ఉద్యోగం మానేసి కొడుకుకో, బిడ్డకో, అల్లునికో, ఆయనకు తెలిసిన వాళ్ళకో ఎవరికి ఇచ్చుకోవాలనుకున్నా కూడా ఆ అవకాశం ఉండాలని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు గెలిచినటువంటి సంఘాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని గంగలు కలుపుతున్నారు. మెడికల్ బోర్డు పెట్టకపోయినా అడుగుతలేరు. మేము ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన నుండి బాయిబాట బట్టి పోయినామో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో, ఆనాటి నుండి ప్రతి ఒక్క పార్టీ అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది తప్పితే ఎవరు మెడికల్ బోర్డు గురించి అడుగుతలేరు. అందుకే నేను చాలా ఆవేదనతో సింగరేణి అన్నదమ్ములకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 20వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను. నేను ఒకవేళ మీరు మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టకపోతే అని నేను మేనేజ్మెంట్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని కూడా లీక్స్ ఇస్తూ ఉన్నారు, ఇవాళ పెడతాం రేపు పెడతామని. నేను మళ్ళీ ఒకసారి విస్పష్టంగా ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఒక్క నెల పెట్టి ఆపడం